నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనం ఇప్పుడైతే వల్లిమలై దగ్గర ఉన్నాము. వల్లి అమ్మవారు ఇక్కడ పుట్టారు, ఇక్కడ తపస్సు చేశారు, సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. అదే విధంగా పెళ్లి కాని వారికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నా, అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, సంతానం కోసం లేట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల పిల్లలు కలగడం, అలాగే వివాహాలు అవ్వడం కూడా జరుగుతున్నాయి. అసలు పూర్తి కథ ఏంటి, కథ చరిత్ర ఏంటి, స్థల పురాణం అంతా కూడా అర్చకుల మాటల ద్వారా అడిగి మాట్లాడి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి, ఇక్కడ వల్లిమలై అని అంటే చాలా గొప్ప ఇక్కడ విశేషాలు ఉన్నాయి అని చెప్పి స్థల పురాణం వింటే ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తున్నారు భక్తులు. వివాహం కావాలన్నా, సంతానం లేని వాళ్ళు. అసలు ఈ స్థల పురాణము మీకు బాగా తెలిసి ఉంటుంది, మీరు చెప్తే ఇంకా బాగుంటది. అందరికీ నమస్కారం. ఈ క్షేత్రం వేలూరు, చిత్తూరు, రాణిపేట మధ్యం 30 కిలోమీటర్లు ఉంది. ఈ క్షేత్రం శ్రీ వల్లిమలై సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వల్లి దేవసేనమ్మ సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఏం విశేషం అంటే శ్రీ వల్లిమ్మ అమ్మవారి పుట్టిన స్థలం, అది వల్లిమలై అన్నారు. మలై అంటే కొండ, అదే వల్లిమలై అని పేరు. వల్లిమ్మ ఈడ తపం చేసి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేసేది క్షేత్రం. ఇచ్ఛా, క్రియా, జ్ఞానం అని 3 విధంగా శక్తి ప్రతి ఒక్క మనుషుడికి, దేవుడికి. అట్లాగా ఉండేటప్పుడు ఇచ్ఛా, క్రియా, జ్ఞానం అంటేటప్పుడు ఇచ్ఛాశక్తి అని పేరు శ్రీ వల్లిమ్మ. ఇచ్ఛ అంటే ఏమంటే ఆశపడేది, ఎనీథింగ్ ఆశపడేది ఇచ్చా అని. ఆ వల్లిమ్మ ఏం చేస్తున్నారంటే తపం చేసి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేస్తున్నారు. పెళ్లి కానీ తర్వాత మన మనుష్య జన్మకు తెలుసుకుంటే దానికి పెళ్లి కోసమే తపం చేసి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, ఆయన తర్వాత పెళ్లి. అట్లాగా ఇది ఈ క్షేత్రంలో ఫస్ట్ కింద గుడి, పైన గుడి, 2 విధంగా గుడి ఉంది. ఆ గుడిలో ఫస్ట్ ఈడ కింద గుడిలో శ్రీ షణ్ముఖ స్వామి అనుగ్రహం చేసి నేనే సుబ్రహ్మణ్య స్వామిని ముఖంగా అనుగ్రహం చేసేది క్షణం. తమిళనాడులో ప్రతి ఒక్క దేవాలయంలో మూలాలయంగా ఉండే క్షేత్రం షణ్ముఖ స్వామి లేదు. పైన ఒకే రాయి లోపల గుడి, ఒకే రాయి పెద్దదిగా ఒకే రాయి. ఆ రాయిలోని లోపల గుడి మహాద్భుతమైన ఇంకా విశేషం అంటే నాట్ ఫర్ ఆర్టిఫిషియల్, దట్ ఈస్ నేచురల్ కేవ్. ఒకే రాయి లోపల గుడి. ఆడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన స్వామి, ముగ్గురమే ఉన్నారు. బయట ప్రతి ఒక్క దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి, వల్లిమ్మ, దేవసేన ఉన్నారు. వల్లి సన్నది అని వల్లి గుడి తనిగా ఉంది సపరేట్ గా. తర్వాత మూలాలయం సుబ్రహ్మణ్య స్వామి పైన ఉంది, పైన ఉంది, కిందన కూడా ఉంది. 2 విధంగా వల్లిమ్మ ఉన్నారు. పైన వెలిసింది స్వయంభే. ఇది విగ్రహ ప్రతిష్ట. మన క్షేత్రంలో మాత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం, వల్లిమలై క్షేత్రంలో మాత్రం రావుకాల టైంలో సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యం 6 దీపంగా ఎరిగిచ్చేసి 6 దీపంగా పెట్టేది సుబ్రహ్మణ్య స్వామి. నేను తెలుసుకుంటాను, మీరు చెప్తాను. చాలా మందికి తెలియదు అది అమ్మవారికే అని అనుకుంటారు. అమ్మవారికి ప్రతి ఒక్క మంగళవారం, శుక్రవారం అమ్మవారికి అన్ని మాక్సిమం అనుకుంటేది. బట్ ఈ క్షేత్ర విశేషం అని పేరు. మాసి నెలలో బ్రహ్మోత్సవ కార్యక్రమం ఇక్కడ చేసేది 10 రోజులు ఉన్నాయి. ఫస్ట్ రోజు ధ్వజారోహణం ప్రారంభించి 6 దినానికి 6 వాహనం దేవుడు వెళ్ళాలి. ఒక్కొక్క దినానికి ఒక వాహనం, నెమలి వాహనం, అన్న వాహనం, నాగ వాహనం, అట్లాగా 6 వాహనాలు దినానికి ఒక వాహనం. అమ్మవారి పెళ్లి శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి, వల్లి కళ్యాణం అని పేరు. ఆ వల్లి కళ్యాణం వేరే ప్రతి ఒక్క దేవాలయం లేదు, మన దేవాలయాలు మాత్రమే వల్లి కళ్యాణం. అందుకే కదా వల్లిమలై అని ఒక పేరు. చూసారా, ఇదే మేము గానీ ఇంట్రడక్షన్ లో చెప్పింటే జస్ట్ ఇంతవరకే చెప్పింటాం, వల్లి అమ్మవారి గురించి చెప్పింటాం, అయిపోయింటది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల చాలా మంది తెలుసుకున్నారు ఇక్కడ పూజలు ఏంటి, అసలు ఇక్కడ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, తేరు, పలానా టైంలో పూజలు జరుగుతాయి, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది అని చాలా సైంటిస్టులే చెప్పారు. దానికేదా నేను చెప్తే పురాతన స్థలం, ప్రతి ఒక్క పురాతన స్థలం 1000 సంవత్సరం, 1008 సంవత్సరం, 5000 సంవత్సరం ఉంటాయి చూడండి. ఆ పురాతన స్థలానికి వెళ్ళండి ఫస్ట్. అక్కడ ఫస్ట్ వైబ్రేషన్. నా మెసేజ్ ఏమంటే మన ధర్మం మర్చిపోలేకుండా, మన హిందూ సనాతన ధర్మం, ఈ కల్చర్ పద్ధతి ఈ సముద్రం లాగా ఉండేది. సనాతన ధర్మంలో మాత్రం మనం పరిస్థితి, మన శాస్త్ర సంప్రదాయం, మన దేవుడు మర్చిలేకుండా ఎవరు ప్రతి ఒక్క మనుషులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడుమే పాజిటివ్ ఎనర్జీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. తిరుబంధవార్య స్వామి వచ్చి ఆడ చూసేటప్పుడు ఆడ ఒక సిద్ధర్ స్వామి
కిందన జీవ సమాధి లాగా లోపల ఉంది. ఓకే ఓకే. సిద్ధులు 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 జీవ సమాధి పనుకొని ఉండారు. ఉన్నారు. సరే ఇది స్వామి వాళ్ళు ఉన్నారు, ఇది ఏం పెట్టవద్దు ఏం వద్దు అట్నే వదిలేయండి. ఇప్పుడు కూడా పోతే మంటపం ఉంది, మెట్లు మంటపం ఉంది, అది అన్నిటి కూడా కొత్తదిగా ఉంది. ఆ మంటపం మొత్తం పాత మంటపం లాగే ఉన్నాయి. 8 పిల్లర్స్ ఉంది, 8 పిల్లర్స్. అదే 8 కాల్ మంటపం. ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం వైబ్రేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు భక్తులు కూడా చేస్తారా? చేస్తున్నారు. మీరు పోయి చూడండి, అట్లా పూజ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా. అట్లా ఉంటారు. కింద ఉన్నారు ఆ సిద్ధులు, ధ్యానపూర్వంగా ఉన్నారు. ఈ స్వామిகள் నేను చెప్పేది 1940s లో జరిగింది. ఆ పిల్లర్స్ ని కూలుద్దాం అనేటప్పటికి ఫిట్స్ కొట్టేసింది. తర్వాత ఇక్కడ అమ్మవారి స్నానం చేసేది దొనాలు ఉంది. ఈస్ట్ ఫేస్ చేసుకొని ఉంది ఆ దొనాలు. రాయి లోపల నుంచి వచ్చేది దొనాలు అంటే, తమిళ్లో జొనై అన్నారు. అది ఈస్ట్ ఫేస్ చూసుకొని ఉండేది ఆ దొనాలు. బట్ సన్ షైన్ దాంట్లో పడుతుంది. పడదా? ఈస్ట్ అంటే పడుతుంది కదా. అదే విశేషం. అంటే ఖచ్చితంగా సూర్యుడు చూడలేకుంటే నీళ్ళు. ఓకే. ఆ దొనాలు ఇప్పుడు కూడా ఉంది. ఆ దొనాలు, ఆ నీళ్లు ఉంది, అన్ని ఉన్నాయి. ఫస్ట్ నేను ముందర చెప్తేలాగా మనస్ఫూర్తిగా దేవుడు మొక్కు వేసిపోవాలి. ఇది ఫస్ట్ వల్లిమలో కూడా మనం అందరూ కూడా తెలియకుండా, ఇప్పుడు ఇక్కడే 20 కిలోమీటర్లు రాయవేలూరు ఉంది, 20 కిలోమీటర్లు చిత్తూరు ఉంది. రుణం ఎప్పుడు ఉందో అప్పుడు ఎవరు ఒక మాట, ఎవరు తోడో, ఎవరినా వింటేదో ఏమో ఒక విషయంలో మనం వచ్చేదానికి పరిస్థితి ఉంది. రుణం ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుడు ఎప్పుడు మనం పిలుస్తారో అప్పుడు రుణం మనకు పోతుంది అని అర్థం. అందుకేనేమో ఎంతమంది రావాలని రుణం ఉందో. అవునా కదా? ఓకే స్వామి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.